ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇలా ఎక్కడున్నారు? కావాలనే బ్రేక్ తీసుకున్నారా, లేదంటే ఆమెకు మన దర్శక నిర్మాతలే బ్రేక్ ఇచ్చారా? చదువు కోసమే గ్యాప్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. మరి అందులో నిజమెంత? ఒకవేళ అదే నిజమైతే మరి వేరే భాషల్లో సినిమాలు ఎలా చేస్తున్నారు? అసలు శ్రీలీల మళ్ళీ తెలుగు సినిమాలు చేసేదెప్పుడు? 2 ఏళ్ల క్రితం వరకు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపిన శ్రీలీల ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొట్టడంతో ఆ ఫ్లాప్లు ఆమె కెరియర్ కి పెద్ద మైనస్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ తర్వాత శ్రీలీల మళ్ళీ తెలుగులో కనబడట్లేదు. ఇక్కడ గ్యాప్ వచ్చినా కూడా పక్క భాషల్లో మాత్రం ఈవిడ బిజీగానే ఉన్నారు. తమిళంలో ధనుష్ తో కలిసి ఓం సినిమా చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమా చేస్తున్నారు. ఉన్నట్టుండి టాలీవుడ్ కి దూరం అవ్వడం వెనక చాలా కారణాలే కనిపిస్తున్నాయి. కోసమే సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చారని శ్రీలీల సన్నిహితులు చెప్తున్న మాట. నిజంగానే చదువు కోసం గ్యాప్ ఇచ్చారా, లేక ఫ్లాప్లు ఆమె కెరీర్ మీద ప్రభావం చూపించాయా అనేది ఆసక్తికరంగా మారింది. కారణం ఏదైనా సరే, ఒకప్పుడు స్టార్ హీరోలందరికీ ఫస్ట్ చాయిస్ గా ఉన్న శ్రీలీల ఇప్పుడు వెనకబడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇతర భాషలో చేస్తున్న సినిమాలు హిట్ అయితేనే ఈ భామకి మళ్ళీ కొత్త అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. శ్రీలీల మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మునుపట్ల బిజీ హీరోయిన్ అయిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరగాల్సిందే.